నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. భక్తి ముందు దుర్మార్గం కూడా తలవంచాల్సిందే. మార్గశిర గురువారం మహిమను ప్రపంచానికి చూపించిన ఒక గొప్ప స్త్రీమూర్తి కథ. ఒక్క భక్తి, ఒక్క నమ్మకం, ఒక పాతివ్రత్యం ఇవి ఒక కుటుంబాన్ని ఎలా ఉద్ధరించాయో ఈ కథ ద్వారా తెలుసుకుందామండి. పూర్వం మగధ దేశంలో ధర్మపురి అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో విష్ణుదాసు అనే ఒక నిరుపేద బ్రాహ్మణుడు తన భార్య విష్ణుకాంతతో కలిసి నివసించేవాడు. విష్ణుదాసు సోమరి, దైవభక్తి లేనివాడు. కానీ అతని భార్య విష్ణుకాంత పేరుకు తగ్గట్లే మహాపతివ్రత, విష్ణు భక్తురాలు మరియు లక్ష్మీదేవి భక్తురాలు. వారి ఇంట్లో దరిద్రం తాండవించేది. తినడానికి తిండి కూడా ఉండేది కాదు. విష్ణుదాసు ఏ పని చేయకుండా జోదరులతో, సోమరులతో తిరిగి భార్యను నానా హింసలు పెట్టేవాడు. అయినా విష్ణుకాంత తన భర్తను దైవంగా భావించి అతనికి సేవ చేస్తూ తన బాధనంతా ఆ లక్ష్మీనారాయణులకే చెప్పుకునేది. ఇలా ఉండగా పవిత్రమైన మార్గశిర మాసం వచ్చింది. గ్రామంలోని స్త్రీలందరూ ప్రతిరోజు నదీ స్నానాలు ఆచరించి తులసి కోట వద్ద దీపాలు వెలిగించి నోములు వ్రతాలు చేసుకుంటూ ఆనందంగా ఉండేవారు. వారి ఇల్లు సిరి సంపదలతో ఆనందంగా కలకలలాడుతూ ఉండేది. ఒక మార్గశిర శుక్రవారం నాడు విష్ణుకాంత పొరుగువారి ఇళ్లలో జరుగుతున్న లక్ష్మీ పూజను, దీపాల వెలుగును చూసి తన గుడిసెలో చీకటిని, తన దరిద్రాన్ని చూసుకొని కన్నీరు పెట్టుకుంది. పొరుగున ఉన్న ధనవంతురాలైన సుమతి ఆమెను చూసి ఇలా అంటుంది: ఓసి విష్ణుకాంత, నీ పేరే విష్ణుకాంత, కానీ నీ ఇంట్లో లక్ష్మీదేవి ఛాయలు కూడా లేవు. నీ ముఖంలో కాంతి లేదు. నీ మెడలో మాంగల్యం తప్ప మరో ఆభరణం లేదు. నీలాంటి దరిద్రురాలు ఈ పవిత్రమైన మాసంలో మా కంటపడడం మా దురదృష్టమని హేళనగా నవ్వింది. ఆ మాటలు విష్ణుకాంత గుండెల్లో బాణంలా గుచ్చుకున్నాయి. ఆమె ఆ అవమానాన్ని భరించలేక తన దరిద్రాన్ని పోగొట్టుకోవాలని, ఆ లక్ష్మీదేవి కరుణను పొందాలని గట్టిగా సంకల్పించుకుంటుంది. ఆమె దుఃఖాన్ని, ఆమె ఆర్తిని గమనించిన లోక సంచారి నారదుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఆమె వద్దకు వచ్చాడు. అమ్మా, ఎందుకు విచారిస్తున్నావు? నీ కన్నీళ్లకు కారణం ఏమిటి అని మృదువుగా అడిగాడు. ఇక విష్ణుకాంత తన గోడును ఆయన ముందు వెళ్ళబోసుకుంది. నారదుడు కరుణతో, అమ్మా చింతించకు, సకల సంపదలకు అధిదేవత అయిన ఆ జగన్మాత లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మార్గశిర మాసాన్ని మించిన మాసం లేదు. అందులోనూ ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన గురువారం నాడు చేసే పూజ అత్యంత ఫలితాన్ని ఇస్తుంది. నీవు రాబోయే మార్గశిర గురువారం నాడు ఈ అష్టలక్ష్మి వ్రతాన్ని ఆచరించు. నీ దరిద్రం గడ్డిపోతలా ఎగిరిపోతుంది అని వ్రత విధానాన్ని ఉపదేశించాడు. మార్గశిర గురువారం రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంటిని, అంటే ముఖ్యంగా పూజా మందిరాన్ని, తులసి కోటను ఆవు పేడతో అలికి ముగ్గులతో అలంకరించాలి. లక్ష్మీదేవి ప్రతిమను కానీ, చిత్రపటాన్ని కానీ, తులసి కోటను కానీ అష్టగంధాలతో, పసుపు కుంకుమలతో, తామర పువ్వులతో అలంకరించాలి. ఆవు నెయ్యితో 2 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపములో అష్టలక్ష్ములు ఆవాహనమై ఉంటారని భావించాలి. శ్రీ సూక్తం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి వంటి స్తోత్రాలు పఠిస్తూ అమ్మవారిని పూజించాలి. పాలకోవా, బెల్లపు ముక్క, పరమన్నం లేదా కనీసం పాలు, పండ్లు, పటిక బెల్లం వంటివి వాటిని నైవేద్యంగా సమర్పించాలి. పూజానంతరం ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి పసుపు, కుంకుమ, తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. సాయంత్రం తులసి కోట వద్ద, ఆలయంలో లేదా రావి చెట్టు కింద దీపారాధన చేయాలి అని నారద మహర్షి చెప్పాడు. నారదుని ఉపదేశంతో విష్ణుకాంత రాబోయే మార్గశిర గురువారం నాడు వ్రతాన్ని ఆచరించాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఆమె వద్ద పూజా సామగ్రికి, నైవేద్యానికి, ముత్తైదువులకు ఇవ్వడానికి ఏమీ లేదు. ఆమె తన భర్త విష్ణుదాసు వద్దకు వెళ్ళి, స్వామి, నేను మార్గశిర గురువార వ్రతం చేయాలనుకుంటున్నాను. దయచేసి ఈ ఒక్కరోజు మీరు ఏ పనైనా చేసి కొద్దిగా డబ్బులు తీసుకురండి అని వేడుకుంటుంది. ఆశ్చర్యంగా విష్ణుదాసు
ఆ రోజు జూదానికి వెళ్లకుండా అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్మి కొన్ని నాణాలు సంపాదించి భార్య చేతిలో పెట్టాడు. అది ఆమె వ్రత సంకల్ప బలం యొక్క మొదటి ఫలితం. విష్ణుకాంత ఆ కొద్దిపాటి డబ్బుతో పూజా సామగ్రి తెచ్చుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో మార్గశిర గురువార వ్రతాన్ని ఆచరించింది. ఆమె మనసులోని ఆర్తి, ఆమె కళ్ళలోని భక్తి నేరుగా వైకుంఠంలోని లక్ష్మీదేవి హృదయాన్ని తాకాయి. ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి ఒక వృద్ధ సుమంగళి రూపంలో విష్ణుదాసు కలలో కనిపించి, నాయనా, నీ భార్య మహాపతివ్రత, నా భక్తురాలు. ఆమె భక్తికి నేను ప్రసన్నురాలినయ్యాను. మీ ఇంటి పెరట్లో తులసి కోట కింద 7 బిందెల బంగారపు నాణ్యాలు ఉన్నాయి. అది నీ పూర్వీకులు దాచిన ధనం. నీ భార్య పుణ్యం వల్ల అది మీకు తిరిగి దక్కుతుంది. ఈ సంపదను ధర్మ కార్యాలకు, వ్యాపారానికి ఉపయోగించి సుఖంగా జీవించు. నీ భార్యను కంటికి రెప్పలా చూసుకో అని చెప్పి మాయమైనది. ఇక విష్ణుదాసు ఉలిక్కిపడి లేచి జరిగినదంతా తన భార్యకు చెప్పాడు. ఇద్దరూ కలిసి పెరట్లోని తులసికోట కింద తవ్వి చూడగా వారికి నిజంగానే 7 బిందెల బంగారు నాణాలు లభించాయి. వారి ఆనందానికి అవధులు లేవు. ఆ రోజు నుండి వారి జీవితం పూర్తిగా మారిపోయింది. విష్ణుదాసు తన దుర్వ్యసనాలను పూర్తిగా మానేసి ఆ ధనంతో ఒక పెద్ద వ్యాపారాన్ని ప్రారంభించి నీతి నిజాయితీలతో అతి తక్కువ కాలంలోనే ఆ నగరంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు. విష్ణుకాంత ఎంతటి ఐశ్వర్యం వచ్చినా గర్వపడలేదు. ఆమె ప్రతి మార్గశిర గురువారం నాడు వైభవంగా వందలాది ముత్తైదువులను పిలిచి అన్నదానం, వస్త్రదానం చేస్తూ లక్ష్మీదేవి వ్రతాన్ని కొనసాగించింది. ఒకప్పుడు ఆమెను చూసి హేళనగా చేసిన సుమతి కూడా ఇప్పుడు ఆమె పాదాలకు నమస్కరించి ఆమె ఆశీర్వాదం తీసుకునే స్థాయికి వచ్చింది. ఈ కథ మార్గశిర గురువారం మహిమను, లక్ష్మీదేవి యొక్క కరుణను తెలియజేస్తుంది. ఈరోజు స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ కుటుంబం యొక్క ఐశ్వర్యం కోసం చేసే పూజకు అనంతమైన శక్తి ఉంటుంది. భర్త దుర్మార్గుడైన భార్య యొక్క పాతివ్రత్యం, ఆమె భక్తి అతన్ని కూడా మార్చి వారి కుటుంబాన్ని ఉద్ధరించగలదని ఈ కథ నిరూపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.